వారికి ధన్యవాదాలు. జాతీయ బీసీ సంక్షేమ సంఘం నుంచి నా పేరు గద్దెబాని కృష్ణారావు, బీసీ సంక్షేమ సంఘానికి జిల్లా ప్రధాన కార్యదర్శిని. ఏదైతే ఇప్పుడు కొత్తగా అసెంబ్లీ సీట్లు 4 నుంచి 5 శ్రీకాకుళంకి పెరుగుతున్నాయి, ఒక ఎంపీ సీటు వస్తుంది. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం అవని, అటు ప్రతిపక్షంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ అవని, కాంగ్రెస్ అవని, నేను అంటాను ఇప్పుడు వరకు కొన్ని కులాల వారికే ఈ శ్రీకాకుళం జిల్లాలో ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతూ ఉంది. వాళ్ళకి పాత పద్ధతుల వెలుగుందా ఆ ప్రాధాన్యత ఇస్తూ కొత్తగా ఏర్పడినటువంటి ఇప్పటి వరకు ఇవ్వనటువంటి యాదవస్కి అవని, రెడ్డికి అవని, విశ్వబ్రాహ్మణ అవని, నాయి బ్రాహ్మణ అవని, రజిక అవని, ఇలాంటి మరి కొమ్మరి అవని, కమ్మరి, మంగళి, ఇప్పుడు తమిళనాడులో స్టాలిన్ ఉన్నారు, మంగళ కమ్యూనిటీ. అయినప్పటికీ కూడా వాళ్ళ కులంకి ఇస్తూ అన్ని కులాల ప్రాధాన్యత ఎన్డీఏ ప్రభుత్వం, అక్కడున్న ప్రభుత్వం డిఎంకే ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. అలాగే ఇప్పుడు మేము కొత్తగా వేరేగా మేము డిమాండ్ చేయవసరం లేదు. కొత్తగా వచ్చినటువంటి 4 అవని, 5 అవని, ముందున్నటువంటి వాళ్ళు మీరు ఎలాగైతే కాళింగ, వెలమ, కాపు సామాజికము, ఒక ఎస్సీ, ఒక ఎస్టీ ఉందో ఈ శ్రీకాకుళం జిల్లాలో, మరొక ఈ 5 స్థానాలకి ఒక యాదవకి, ఒక విశ్వబ్రాహ్మణికి, ఒక నాయి బ్రాహ్మణికి, ఒక మంగళి, మనకు సంబంధించినటువంటి రజిక, సుమారుగా ఏ కులం వారు కూడా ఈ శ్రీకాకుళం జిల్లాలో మినిమం 5 లక్షల నుంచి 2 లక్షల నుంచి 10-12 లక్షలు 2 లక్షల నుంచి సుమారుగా 9-10 లక్షల వరకు ఓటు బ్యాంకు ఉండేవాళ్ళు ఈ కులాల్లో ఉన్నారు జిల్లా వ్యాప్తంగా. మేము కొత్తగా మీ సీట్లు ఏవైతే పూర్వం ముందు ఇంతవరకు స్వతంత్రం వచ్చి నుంచి అనుభవించారో 70 ఏళ్ళు, కాళింగ, వెలమ, కాపు, ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి కూడా ఒక సీట్లు ఉన్నాయి ఈ జిల్లాలో. అవి వాళ్ళకి కేటాయిస్తూ వాళ్ళే అందులో కొనసాగుతూ కొత్తగా ఏర్పడినటువంటి సీట్లు కొత్త వారికి ప్రాధాన్యత ఇవ్వండి అని మా జాతీయ బీసీ సంక్షేమ సంఘం మరొకసారి డిమాండ్ చేస్తూ ఉంది. ఇందులో ప్రతి కులం వాళ్ళు కూడా ఈ శ్రీకాకుళం జిల్లాలో నివాసం ఉన్నారు. వారి సమస్యలు ఆ కులం వారు ఆ ఎమ్మెల్యే అయితే వాళ్ళు చక్కగా చెప్తారు. యాదవులు అయితే యాదవులకు ఆ ఎమ్మెల్యేకి వెళ్ళి కలుస్తారు, అలాగే రజికైతే రజికి కలుస్తారు, లేదు రెడ్డికి అయితే రెడ్డికి వాళ్ళు కలుస్తారు, విశ్వబ్రాహ్మణ, నాయి బ్రాహ్మణ 5 కులాల వాళ్ళు కూడాను మీ అందరికీ ఓట్లు వేసి గెలిపిస్తూనే ఉన్నారు. ఇప్పటికీ ఈ 5 కులాలకి 5 ఎమ్మెల్యే సీట్లు ఇవ్వడము మా బీసీ సంఘం నుంచి డిమాండ్ చేస్తున్నారు. అయితే వాళ్ళకి డబ్బు ఉందా అంతనేసి మీ కులాల వరకు వచ్చి మన బీసీ వాళ్ళే వాళ్ళు వచ్చి నించొచ్చు. దీనికి డబ్బుతో ప్రాధాన్యత లేదు. పార్టీ టికెట్ ఇస్తే పార్టీ తాలకు సంబంధించిన ఫండ్ అవని, ఆ కులం వారి తాలూకు ఉన్న వ్యాపార ఉద్యోగస్తులు, సాఫ్ట్వేర్ ఎంప్లాయీలు వారికి సహకరిస్తారు. మీ కులాల వారి వీళ్ళకి ఏమి సాయం చేసే అక్కర్లేదు. అందుకు ఈ 5 ఒకవేళ మన శ్రీకాకుళం అసెంబ్లీ సీట్లు కానీ వస్తే ఈ 5 కులాలకి ఇస్తే అందరికీ సమన్యాయం చేసిన వాళ్ళు అవుతారు. పెద్దలు దీన్ని గమనించి ముందుకెళ్ళాలని పార్టీ అధ్యక్షులకి బీసీ సంఘం నుంచి తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.